తెలంగాణ బీజేపీ పెబ్బ రామచంద్రరావు సారు వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడట. అగో మళ్ళా తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే. మళ్ళా యనుమల రేవంతాలు సారే ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ లీడర్లు కాకులోలే వరుతుంటే రామచంద్రరావు సారు ముఖ్యమంత్రి అవుతాడని ఎవరన్నారే బాలన్న అంటారా. ఇగో ఈ వకీల్ సాబు రామచంద్రరావు సారు ముఖ్యమంత్రి అవుతాడా? రాష్ట్ర చీఫ్ గా వచ్చారు, కాబోయే నెక్స్ట్ ఎలక్షన్ లో మీరే ముఖ్యమంత్రి కూడా అవుతారు. అట్లా లాయర్ సారు ముఖ్యమంత్రి కూడా అవుతారు అనగానే కిందున్నోళ్ళు సపోర్ట్లు కొడుతుంటే అప్పటిదాకా మాడుచుకొని ఉన్న సారు ముఖం ఒక్కపారే ఎక్కదీపమూలే ఎలిగిపోయినట్టు అయ్యి నేనేం సీఎం అయితా అన్నట్టే చేయితోని చూపెడుతున్నట్టు లేదు, నేను ముఖ్యమంత్రిని గాను అంటున్నట్టు కొడుతున్నది కదా. ఇంకా అయినుండ్రి న్యాయవాదుల సమస్యలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా వారికి కూడా ఇచ్చేసి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నానన్న. ఆ వకీల్ సాబ్ చెప్పినట్టు ముఖ్యమంత్రి కావాలంటే రాష్ట్రంలో ఎక్కువ మంది బీజేపీ ఎమ్మెల్యేలు కావాలి, రాష్ట్రంలో బీజేపీకి పథారా పెరగాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాజకీయం చూస్తుంటేనేమో అంత బాగలేదు. కమలం పువ్వు ఇప్పటికే వాడిపోయి ఆడాడ కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలతోని కలకలలాడినట్టు ఉన్నా గానీ ఆ పార్టీకి కలిసి వస్తుందని గ్యారెంటీ లేదు. అసలు బీజేపీని అంత దేకినోళ్ళు కూడా లేరు. మరి ఏ నమ్మకంతోనే అన్నాడో ఎవరన్నా అట్లా అనిపించాలని అనిపించుర్రో. అందరేమో బీసీని ముఖ్యమంత్రిని చేద్దామని పోరాటాలు చేస్తుంటే ఈసారేమో ఇట్లా అన్నాడంటే ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ వాళ్ళు బీసీని ముఖ్యమంత్రిని చెయ్యరా అంటే రామచంద్రరావు సార్ను ముఖ్యమంత్రిని చేస్తే బీసీని సీఎంను చేయనట్టే కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.